హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణ, ఏపీ సంబంధించి ఈరోజు ఎడ్యుకేషన్ అప్డేట్ చూస్తే మరి తెలంగాణ సంబంధించి సర్కారీ స్టూడెంట్లకు ఇక కెరీర్ గైడెన్స్ త్వరలో మండలానికి ఒక కౌన్సిలర్ నియామకం కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం. అంటే 10వ తరగతి అయిపోయిన తర్వాత మరి రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌కి సంబంధించి కావచ్చు, ఇతర వొకేషనల్ సంబంధించి కావచ్చు, మరి ఏ కోర్స్ చేయాలనే కన్‌ఫ్యూజన్‌లో భాగంగా విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరి కెరీర్ గైడెన్స్ సంబంధించి భవిష్యత్తు కోసం మరి ప్రతి మండలానికి కూడా ఒక అకాడమిక్ కౌన్సిలర్‌ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇంకా అఫీషియల్‌గా మనకు త్వరలో అనౌన్స్‌మెంట్ రాబోతుంది. దీనికి సంబంధించి మరి మండలానికి ఒక చొప్పున 12,000 నుంచి 15,000 శాలరీ ఇచ్చి మరి వీళ్ళకు సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి కెరీర్ గైడెన్స్ కోర్స్ చేసిన వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో మనకి అప్డేట్ రావాల్సింది మరి మండలానికి ఒక కెరీర్ గైడ్‌లైన్స్ సంబంధించి ఒక కౌన్సిలర్ నియమించనున్నట్టు ఇక్కడైతే మనకు రావడం జరిగింది. ఇక మరొక అప్డేట్ చూస్తే ఇక టీచర్ల ఉత్తమ విధానాల కోసం రాష్ట్ర స్థాయి సదస్సు విద్యాశాఖ. మరి తెలంగాణలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, హాజరు, ప్రవేశాల సంఖ్యను పెంచడం, మరి ప్రజల భాగస్వామ్యంతో పాఠశాల అభివృద్ధి చేయడంతో టీచర్లకు సంబంధించి ఉత్తమ విధానం బెస్ట్ ప్రాక్టీసెస్ పాటిస్తున్నారా? మరి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి సంఖ్య పెంచుటకు మరి టీచర్లు ఏం చేస్తున్నారు? మరి బోధనా పద్ధతులు ఏమైనా మెలకువలు ఉన్నాయా? విద్యార్థి అటెండెన్స్ సంబంధించి కావచ్చు, ఏదో అంశాలకు సంబంధించి మరి ఎస్సీఐటీ వరకు ఒక గూగుల్ ఫామ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ నెల 15వ తేదీలోపు గూగుల్ ఫామ్ సంబంధించి ఫిల్అప్ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి మరి అప్డేట్ తీసుకొని అలాగే రాష్ట్ర స్థాయిలో ఒక సదస్సు ఏర్పాటు చేయాలనే భాగంగా మరి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సంబంధించిన ఈ నెల 15 లోపు ఖచ్చితంగా టీచర్కి సంబంధించి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక మరొక అప్డేట్ చూస్తే మరి తెలంగాణలో మరొక 120 కస్తూరిబాల్లో ఇంటర్ విద్య. ఈ విద్యకు సంబంధించిన అమలు కొత్తగా 9,600 సీట్లు అందుబాటులోకి. మరి రాష్ట్రంలో మరొక 120 కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ కేజీబీలకు సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టున్నారు. మరి గతంలో అయితే ఇంటర్మీడియట్ సంబంధించి లేదు. ఇప్పుడైతే ఇంటర్మీడియట్ స్థాయి వరకు పెంచే ప్రతిపాదన ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 495 కేజీబీలు ఉండగా మరి వాటిలో 283 చోట్ల 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను అందిస్తున్నారు. మరి మిగిలిన 212 కేజీబీలో 120 చోట్ల ఇంటర్ విద్య వరకు అందించేలా ఉన్నతీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నట్టు ఇవ్వడం జరిగింది. మరొక 100 కూడా ఉంటాయి కాబట్టి మరి దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ వరకు అప్డేట్ చేయనున్నట్టు ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక ఏపీ సంబంధించి హేతుబద్ధీకరణ ఆ తర్వాతే టీచర్ల బదిలీలు, పదోన్నతులు. హేతుబద్ధీకరణ తర్వాతే టీచర్ల బదిలీలు, పదోన్నతులు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఉపాధ్యాయుల బదిలీలో ఈసారి పోస్టులను బ్లాక్ చేయకుండా అంటే ప్రతిసారి ఉపాధ్యాయులకు సంబంధించి ఖాళీ ట్రాన్స్ఫర్‌లో కొన్ని పోస్టులు కంపల్సరీ బ్లాక్ చేస్తారు. దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈసారి బ్లాక్ చేయకుండా అని ఇస్తున్నారు తప్ప ఖచ్చితంగా కొన్ని అయితే బ్లాక్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కొన్ని పోస్టులను బ్లాక్ చేయడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. దాంతో ఈసారి పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీలు, పదోన్నతులు పూర్తి స్థాయిలో చూపెట్టాలని నిర్ణయించడం జరిగింది ఇవ్వడం జరిగింది. రేషనలైజేషన్ సంబంధించి బదిలీలు, ట్రాన్స్ఫర్, పదోన్నతులకు సంబంధించి మరి ఇప్పటికే సీనియారిటీ జాబితా సిద్ధం చేశారు అన్నట్టు ఇవ్వడం జరిగింది. మరి 50% కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు రిలీవ్ కావాల్సి ఉంటే మాత్రం కొత్త డీఎస్సీ వచ్చిన తర్వాతనే రిలీవ్ చేయాలని ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఇక జూన్ 5 నుంచి 11 వరకు జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణ ఇస్తారని ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ లేనంటేనా అంటే ఇక్కడ మామూలుగా గ్రూప్ 1 తర్వాతనే గ్రూప్ 2, గ్రూప్ 3 భర్తీలను గతం నిర్ణయిస్తే మరి ప్రస్తుతం అయితే గ్రూప్ 1 సంబంధించి కేసు ఉంది కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 తర్వాతే పోస్టులు భర్తీలని నిర్ణయించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్.